నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. సార్, కర్ణాటకలోనే ఒక డాటర్ మదర్ ని హత్య చేసింది అనే వార్త వినిపిస్తుంది. సో దీని వెనుక చాలా యాంగిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక కొత్త స్టోరీ వినిపిస్తుంది. ఏంటి సార్, అంటే ఎందుకు చంపింది ఏమి? ఈ మధ్య కాలంలో మనకి బాణామతి లేకపోతే చేతబడి ఇలాంటివి బాగా కనిపిస్తున్నాయి. సిటీస్ లో కూడా బాగా పెరిగాయి. దీని మీద ఇలాంటి దాని మీద హాని అని కరుణ్ కుమార్ డైరెక్షన్ లో సినిమా కూడా లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. యాక్చువల్ గా హనీ ఇది లేటెస్ట్ గా కర్ణాటకలో ఇలాంటి సంఘటన. ఇది కొద్దిగా షాకింగ్ కలిగించే సంఘటన. అంటే సొంత కూతురి ఒక జ్యోతిష్యుడిని నమ్మి అతని మాటలు నిజమని నమ్మి ఆమె సొంత తల్లిని అతి దారుణంగా చంపేసింది. చంపడంతో పాటు అది నేచురల్ డెత్ లాగా నమ్మించడానికి కూడా ట్రై చేసింది. సో ఆమెను ఎలా కనిపెట్టారు, పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి పేరు సుచిత్ర, 33 ఏళ్ల వయసు. తుముకూరులో ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తో కలిసి ఉంటుంది. హస్బెండ్ కి వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. హస్బెండ్ కి ఈమెకి మధ్య కొంత గొడవలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. వీళ్ళ నాన్న 18 నెలలకు ముందు చనిపోయాడు. వాళ్ళమ్మ నాన్న ఊర్లో ఉంటారు. ఈ అమ్మాయి ఏమో తుమ్కూరులో భర్తతో ఉంటది. వీళ్ళమ్మ నాన్న వాళ్ళది అక్కడ అనుపనహల్లి అని తుమ్కూరు దగ్గరలో ఒక పల్లెటూరు. సో వీళ్ళ నాన్న 18 నెలలకు ముందు చనిపోయినప్పుడు అమ్మ ఉన్న పొలాన్ని పనిచేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉంది. అయితే ఈ అమ్మాయికి భర్తతో ఇబ్బందులు, పిల్లలు లేకపోవడం, దీనిలో నుంచి కొంచెం ఒంటరితనంగా ఫీల్ అయ్యి ఆ ఒంటరితనానికి ఏం చేయాలి, జనరల్ గా అందరూ చేసేది ఏంటి, ఇంటర్నెట్ లో కాలం గడపడం, రీల్స్ చూడడం, అవి చూడడం ఇవి చూడడం, ఇలా గడుపుతుంటారు కదా. అలాగే ఈ అమ్మాయి కూడా ఇంటర్నెట్ లో తలదాచుకుంది. ఆ క్రమంలో ఈ అమ్మాయి అనేక రీల్స్ చూస్తుంటే ఒక జ్యోతిష్యుడు పరిచయం అయ్యాడు. ఆ జ్యోతిష్యుడిని అడిగింది, ఇట్లా మా నాన్న ఎందుకు చనిపోయాడు, మా నాన్న చనిపోయినప్పటి నుంచే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంది, మైండ్ అంతా కూడా బాగాలేదు, అది ఇదని జ్యోతిష్యుడితో చెప్పుకునింది. జ్యోతిష్యుడు ఫీజు 2000 3000 ఫీజు అడుగుతారు కదా. వాళ్ళు ఏంటంటే ఒక ట్రాప్ వేసుకుని కూర్చొని ఉంటారు. వాళ్ళు వేసుకొని ఎవరు పడితే ఇంకా వాళ్ళని కానిస్తారు. అలాగే ఈ అమ్మాయి అతని ట్రాప్ లో పడింది, ఎంతో డబ్బులు ఇచ్చింది. సో అతను ఏం చేశాడంటే, నీకు ఇప్పుడు విజన్స్ కొన్ని నీకు ఒక విజన్స్ వస్తాయి, నీకే అర్థమవుతుంది చూడు అని చెప్పి ఏదో చేశాడు. మొత్తానికి ఏమికి కొంత ఇంకా ఆల్రెడీ ఈమె ఒక రకమైన డిప్రెసివ్ ట్రాన్స్ లో ఉంది కాబట్టి దాన్ని ఇంకా క్రియేట్ అయింది. అవును ఏదో వస్తున్నాయని చెప్పింది. దాంతో చెప్పి మా నాన్న చావు కారణం ఏంటని అడిగింది. ఎందుకు ఆయన సడన్ గా చనిపోయాడు అంటే, ఆయన మీద చేతబడి జరిగింది, చేతబడి వల్లనే ఆయన చనిపోయాడు. అంటే ఎవరు చేశారు ఆ చేతబడి అంటే, ఎవరో కాదు ఆయన సొంత భార్య చేసింది అని చెప్పేశాడు. సో దాంతో ఈమెకి అమ్మ మీద తీవ్రమైన కోపం వచ్చింది. అంటే కట్టుకున్న భర్తని, సొంత భర్తని ఈమె చంపించిందా, ఎంత దుర్మార్గురాలా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆల్రెడీ వీళ్ళమ్మకి ఈ అమ్మాయికి మధ్య కొంత గొడవలు ఉన్నాయి. ఎందుకంటే నాన్న చనిపోయినాక ఆస్తి కొంత నాకు ఇవ్వు, నేను అమ్ముకొని ఇక్కడ ఖర్చులు ఉన్నాయని, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేస్తానని అడిగింది అమ్మని. అమ్మ నీకు ఆస్తి ఇచ్చేస్తే నేనే ఎలా బతకాలి, ఆల్రెడీ నీ కట్నం కానుకలు అన్ని ఘనంగా ఇచ్చి పెళ్లి చేసాము, సో నేను చనిపోయినాక నీకే కదా ఆస్తి, నా ఉన్నంత వరకు నేను బతకాలి కదా, నీకు ఇచ్చేస్తే నేనేం చేయాలనేది ఆమె అడిగింది. అలాగా తల్లి కూతుళ్ళ మధ్య కూడా గొడవలు అయితే ఉన్నాయి, గ్యాప్ అయితే ఉంది. సో ఇప్పుడైతే ఈ జ్యోతిష్యుడు చెప్పాడు మీ అమ్మాయి మీ నాన్నని చంపేసిందని, ఇంకా అమ్మాయికి బలంగా ఇదైపోయింది, మన అమ్మ విల్లన్ లాగా అనిపించింది. అంటే మరి నేనేం చేయాలి ఇప్పుడు అంటే, నువ్వు ఆ శక్తిని తొలగించకపోతే నీకు మనశ్శాంతి ఉండదు అనేది కూడా జ్యోతిష్యుడు చెప్పాడు. ఒక రకంగా చంపేమని జ్యోతిష్యుడే చెప్పినాడు, చెప్పాడు. సో ఆయన భాషలో చెప్పాడు. దాంతో ఈమెకి ఇంకా అదే రోజంతా అదే గుర్తుకొస్తుంది, నిద్ర లేదు. ఆమెకి అర్థమైంది, నేను మా అమ్మని చనిపోతే నేను పీస్ ఆఫ్ మైండ్ ఉండదు నాకు అనేది జ్యోతిష్యుడు ఎక్కిచ్చాడు కదా. అది అయిపోయింది. దాంతో మొన్న బుధవారం ఈవినింగ్ ఇంటికి వచ్చింది, వాళ్ళ ఊరికి అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మతో మంచిగా మాట్లాడింది, ఆమెకి ఏదో స్వీట్లు అవి తీసుకెళ్ళింది, మంచిగా మాట్లాడి తిన్నారు, పడుకున్నారు. ఆమె కూడా కూతురికి మంచిగా వండి పెట్టింది. అయినాక పడుకున్నారు. పడుకున్నాక అర్ధరాత్రి లేసి
ఆమె దగ్గరికి వెళ్ళి మంచం మీద పడుకొని ఉంటే దిండు తీసుకొని వెళ్ళి ఆ ముఖం మీద గట్టిగా అదిమేసి, ఆమె అప్పటికి పెనుగులాడింది కానీ ఈ అమ్మాయి యంగ్ కాబట్టి గట్టిగా, పైగా నిద్రలో ఉంది కదా, గట్టిగా అదుముకోవడం వల్ల చనిపోయింది. చనిపోయిన తర్వాత మరుసటి రోజు గురువారం మార్నింగ్ లేచి గోల చేయడం మొదలుపెట్టింది. అరిచేసి మా అమ్మ ఏమైపోయింది, చనిపోయింది, ఆమెకు అప్పుడే గుండెలో నొప్పి మంటగా ఉంది, అది ఇది అనింది రాత్రి. నేను నీళ్లు తాపిచ్చాను, అది చేశాను, కానీ ఇట్లా సీరియస్ అవుతుంది అనుకోలేదు, ఆమె నిద్రలో చనిపోయిందని చెప్పేశారు. అయితే చుట్టుపక్కల వాళ్ళకి డౌట్ వచ్చింది, అమ్మాయి బిహేవియర్ వచ్చినప్పటి నుంచి కూడా కొంత తేడాగా ఉంది, అట్లాగే ఇప్పుడు చనిపోతే నిజంగా ఉండాల్సిన పెయిన్ గానీ అదేమీ లేదు, కూల్ గా ఉంది. రెండోది త్వరగా దహనం చేయమని చేస్తుంది, ప్రెజర్ చేస్తుంది, త్వరగా కానివద్దని. త్వరగా ఎందుకు ఇంత అడావిడి చేస్తుంది, బంధువులందరూ రావాలి, ఇవన్నీ టైం పడుతుంది కదా, కొంత లీజర్గానే చేస్తారు, అడావిడిగా శవాన్ని ఎందుకు తీసుకెళ్తారు? చనిపోయింది మార్నింగ్ లేదా లేట్ నైట్, సో ఈవినింగ్ వరకు బాడీకి ఏం కాదు, ఎందుకు ఈ అమ్మాయి ప్రెజర్ చేస్తుందని కొంతమందికి డౌట్ వచ్చి అక్కడ కేతసంద్ర అనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఆ కేతసంద్ర పోలీస్ స్టేషన్ కి ఎవడో ఇన్ఫార్మ్ చేశాడు, సార్ ఇక్కడ ఒక తేడాగా చనిపోయింది పుష్పలత అని ఆవిడ, ఎందుకంటే ఆమె గ్రామంలో బాగా ఆమెకు మంచి పేరుంది, పుప్పలత అని కూడా వాళ్ళు సరదాగా పిలుచుకుంటుంటారు, ఆమె లోకల్ గా గుళ్ళకి వెళ్ళడం, ఇతర ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే వాళ్ళకి పోయి హెల్ప్ చేయడం, ఇలాగ ఆమె పట్ల అందరికి కన్సర్న్ ఉంది, ఆమె పట్ల ఎక్కడ ఊర్లో వ్యతిరేకత లేదు. సో అందువల్ల ఆమె ఇలాగా చనిపోయింది, అది కూడా కూతురు రోజే చనిపోవడం, ఇవంతా కూడా అనుమానాలకు దారితీసి పోలీసులకు చెప్పారు. పోలీసులు ఇంకా కరెక్ట్ గా ఇన్ టైంలో వచ్చారు, అంటే ఇంకా తీసుకెళ్తారు అన్నంగా వచ్చారు వాళ్ళు. వచ్చి ఇంకా లేదు ఇట్లా కంప్లైంట్ ఉంది అని చెప్పి బాడీని తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం తీస్తే ముక్కులోను నోట్లోను బ్లడ్ ట్రేసెస్ ఉన్నాయి, అంటే ఈ అదిమింది కదా ప్రెజర్ కి బ్లడ్ ట్రేసెస్ కనబడినాయి. సో దాంతో వాళ్ళు ఇంకా ఆమెను పిలిచి గట్టిగా తోమితే మొత్తం విషయం అయితే చెప్పేసింది. సో ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు ఎవడు తెలియట్లేదు, ఈమె కరెక్ట్ గా చెప్పట్లేదు, అంటే ఈవిడ చెప్పట్లేదు అనుకుంటా, అంటే ఈమె అక్యురేట్ గా చెప్పలేకపోతుంది ఫలాని ఇదని. నెంబర్ ఉంటుంది కదా సార్, అదే మరి చూస్తున్నారు, ఆన్లైన్ లోనే కాంటాక్ట్ చేస్తుందంట. సో ఆ నెంబరు బ్లాక్ చేసినారా మరి ఏం తెలీదు, అంటే జ్యోతిష్కి ఏమన్నా అర్థమైందా ఇదంతా తెలీదు. సో ఇప్పుడైతే ఆ వేటలు అయితే ఉన్నారు పోలీసులు, సో అతను పట్టుకోవడానికి ఇది చేస్తున్నారు. సో పోలీసులు చెప్తున్నది ఏమంటే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో కన్సల్టేషన్ అనేది బలంగా పెరిగింది, డీటెయిల్ టెక్నాలజీ పెరగడంతో జ్యోతిష్యులు, సంఖ్యాశాస్త్రం అన్ని రకరకాల వాళ్ళు బయలుదేరారు. ఇంకా అసలు ఏమీ తెలియకుండా కూడా ఏదో ఒక పదం చెప్పడము, కొన్ని నెంబర్ ఇవ్వడము, ఇది అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పడము, లేకపోతే ఏదో ఒక ఆకు తీసుకొచ్చి దాచిపెట్టండి, దాని మీద ఇది రాసి అక్కడ దేవుడి దగ్గర పెట్టండి, పూడ్చిపెట్ట, ఏదో నోటికి వచ్చింది చెప్తా ఉండరు, పలానా నెంబర్ రాయండి అని చెప్పడం, ఇవి చేసేస్తున్నారు. ఇంతకు ముందన్నా రిజల్ట్స్ కూడా చెప్తున్నారు, ఇంతకు ముందన్నా పలానా ఇది చేస్తే నీ అప్పులు తీరుతాయని, ఇంకా అది చేస్తే మీ ఆరోగ్యం పోతుందని ఏవో చెప్తున్నారు. ఇవన్నీ నిజమని నమ్మేసి వీళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళంతా చేసి వీళ్ళకి డబ్బులు తగలేసి వాళ్ళకేం పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ దారిపోయిందో అక్కడ ఎత్తుక్కోవాలి, కానీ లైట్ ఇక్కడ ఉందని ఇక్కడ సమస్యకు మూలం ఒకటి ఉంటే పరిష్కారం ఒకటి ఇస్తే ఎలా సాల్వ్ అవుతుంది? నీకు ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ల దగ్గరికి పోయి ఆరోగ్య సమస్య పరిష్కరించుకోవాలి, జ్యోతిషుల దగ్గరికి పోతే ఆరోగ్య సమస్య ఎలా పరిష్కరిస్తారు? అట్లాగే నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్నో ఎవరినో అడిగి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని ఎలా చేయాలి అని కన్సల్టెంట్ చేయాలి, కానీ జ్యోతిషుడు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కాదు కదా. జ్యోతిషుడు మన దేశంలో ఏమంటే అతనే ఫైనాన్షియల్ కన్సల్టెంట్, లేకపోతే అతను కావచ్చు ఆమె కావచ్చు, అతనే సైకాలజిస్టు, అతనే డాక్టరు, అన్ని అనమాట. ఆలినాల్ అలగరాజు అంటారు తమిళ్లో, అలాగే ఆలినాల్ అలగరాజు ఎవరు మన దేశంలో అంటే జ్యోతిష్ బ్యాచ్. సో వీళ్ళే అన్ని ఎక్స్పర్ట్లు. ఆ మధ్య కూడా చూసాను నేను, సైకలాజికల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు, కొంత పదాలు నేర్చుకుంటారు, లాంగ్వేజ్ అది చెప్పేస్తుంటారు. అలాగా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈమెకి కూడా అది అనమాట. ఇప్పుడు చేతబడి అనేది కూడా ఇంకా నమ్ముతున్నారు. ఇప్పుడు జార్ఖండ్ లో 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 25 ఏళ్లలో 2000 మంది చనిపోయారు చేతబడితో. అంటే చేతబడి చేస్తున్నారని చెప్పి వాళ్ళని చంపాడు. ఆ మధ్య ఒక తలను చచ్చిపోవడం కాదు, చేస్తున్నాడని చంపాడు. చేతబడి చేస్తున్నారేమో అంటే ఇప్పుడు ఈమె ఎట్లాగైతే చేతబడి చేసిందేమో అని కదా చంపాడు. అలాగే
2000 మందిని ఎందుకు చంపారంటే చేతబడి చేస్తున్నారని నమ్మేయడం. అవును. ఒక్కొక్కసారి సజీవంగా చెట్టుకు కట్టేసి అవును కాల్ సార్. చేస్తున్నారు, కాల్ చేయడం, పళ్ళు అవి తల ఇరగొట్టడం. నరికేస్తున్నారు, పళ్ళు తీసేస్తున్నారు. అవునవును. ఇలాగంతా కూడా ఈ పంచాయతీలు పెట్టి మరీ చేస్తున్నారు చాలా గ్రామాలు. అంటే ఒక పక్క అర్బనైజేషన్ ఇండియాలో పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, మరోవైపు ఈ మూఢనమ్మకాలు కూడా అంతే స్థాయిలో. ఇప్పుడు ఈ అవును. అమ్మాయి ఐటీ చదువుకునిందని చెప్తున్నారు, ఆయన కూడా నాలెడ్జ్ ఉంది, అర్బన్ లో సిటీలో నివసిస్తుంది, అయినా కూడా ఏమై మళ్ళీ ఆన్లైన్ లో. ఇంతకు అవును. ముందన్న రూరల్ లో ఎక్కడో పోయి ఎక్కడ జ్యోతిష్యం, ఉండేవాళ్ళు. ఇవాళ ఏముంది బటన్ కొడితే ఆన్లైన్ లో కూడా ఒకటి దొరుకుతాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా వీళ్ళు జ్యోతిష్యం పోస్ట్లే, అవును. యూట్యూబ్ దీని కింద కామెంట్లు, వాళ్ళు ఎట్లా పట్టుకుంటారో తెలియదు కానీ మొత్తం వాళ్ళ ఏ కంటెంట్ పెట్టినా దాని పెట్టిన కింద దాని కింద వీళ్ళే వెళ్తే ఉంటారు. ఉంటది. కాబట్టి కనబడకుండా పోయే ప్రసక్తే లేదు. ఎక్కడో ఒక చోట క్లిక్ చేస్తారు కదా ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ. అవును. సో వాళ్ళని మిస్గైడ్ చేశారు. ఇప్పుడు అతను కానీ దొరికితే ఖచ్చితంగా ఇది హత్యకు అవును. సహకరించాడు, కోఆపరేట్ చేశాడని, లేదా అతను ఇన్స్టిగేట్ చేశాడని అతని మీద కూడా పోలీసులు కేసు పెట్టే అవకాశం అయితే ఉంది. మరి ఏం జరుగుతుందని చూడాలి. రైట్. థ్యాంక్ యూ.